హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను. అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని చూడబోతున్నాం. సో ఇప్పుడు యూనా వచ్చేసి ఇంకా నేను అబ్రాడ్ కి రాను అని యుంహోకి చెప్పింటుంది కదా. యుంహో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా యున్హోని ఇంకా యూనాకి సంబంధించిన విషయాల్లో దూరద్దని చెప్పింటాడు. సో ఇప్పుడు యుంహో వచ్చేసి తన రూమ్ లో ఉంటాడనమాట, ఆలోచిస్తూ ఉంటాడు. అసలు యూనాషిన్ అంత అన్‌గ్రేట్‌ఫుల్ అనైతే అనుకోలేదు. నేను అసలు ఫ్యామిలీలో ఎవ్వరు తనని పట్టించుకోకుండా అందరూ తనని ఇగ్నోర్ చేసేటప్పుడు తనకి నేను సహాయం చేస్తే తను నన్ను ఇలానా నాకు రుణం తీర్చుకునేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అసలు తన షేర్స్ లేకుంటే తనని అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు గాదు. తను అసలు వర్త్‌లెస్ తన షేర్స్ లేకపోతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయినా అసలు జీఏ ఎందుకిలా మధ్యలో దూరింది? అంటే ఇంతవరకు జీఏ ఎప్పుడే గాని యూనాకి ఇట్లా సంబంధించిన దాంట్లలో ఏం ఇన్వాల్వ్ అవ్వలేదనమాట. కానీ ఇప్పుడెందుకని తను ఇలా సడెన్‌గా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాకొస్తుందా డోర్‌కి అంటే రండి అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు లోపలికి తన అసిస్టెంట్ వస్తుందనమాట. నేను చెప్పిన దాన్ని చూసావా అని చెప్పేసి ఆయన అడిగితే, చూసాను సార్. చూస్తుంటే మిస్ జిఏ ఇంకా యూనా వచ్చేసి ఈ మధ్యలో కొంచెం వాళ్ళ రిలేషన్ బాగుపడింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా మిస్ యూనా వచ్చేసి చాలా సార్లు ఇలా వెళ్తూ ఉందంట. అంటే జిఏ ఆఫీస్‌కి వెళ్తూ ఉందంట. సో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అనేది డెవలప్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంక తను షాక్ అయిపోతాడు. అంటే ఇంతవరకు తనకి ఈ విషయం తెలీదనమాట. ఇంతవరకు జిఏకి తనకి ఇట్లా రిలేషన్ ఉన్నట్టే తనకి తెలీదనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కూడా తనకి తెలీదు. అందుకే ఏంటి అలా ఎలా జరిగింది? అసలేంటి? షింజియే నాకు సంబంధించింది. నా దాన్ని నేను నీకు దక్కనివ్వను అని జెప్పేసి అంటాడు. అంటే యాక్చువల్‌గా వచ్చేసి ఇతని ప్రకారం ఏంటంటే యూనా తినకు సంబంధించిన అంటే యూనా తిన మనిషి అన్నట్టు. సో యూనాకి దగ్గర ఉన్న షేర్స్ కూడా అంటే తినకే వస్తాయని చెప్పేసి తను ఆలోచించుంటాడు. కానీ ఇప్పుడు జీఏ వల్ల ఆ షేర్స్ తిన చేతికి దక్కవనమాట. అందుకు తను అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఏం చేస్తాడంటే, ఐరన్ వాళ్ళకి కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి మీరింతవరకు ఇందాక ఫోను చేసినప్పుడు ఇట్లా అసిస్టెన్స్ కావాలంటే నాకు హెల్ప్ చేస్తానన్నారు గదా! ఇప్పుడు కూడా ఆఫర్ ఉందా అని అడిగితే, "ఆ! ఉంది. మీరు చెప్పండి. ఏం చేయాలో చెప్పండి" అంటే, అప్పుడే యుంహో ఏం చెప్తాడంటే, "నా సిస్టర్. తను నాకు చాలా దారిలోకి అడ్డమొస్తుంది" అని చెప్తాడు. అంటే అప్పుడే నాకర్థమైంది అని చెప్పేసి ఆ వ్యక్తి అంటాడనమాట. అప్పుడే కాల్ కట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి క్యాంప్‌కి కాల్ చేయి అంటాడు. ఈ క్యాంప్ సేమ్ ఈజిన్ వాళ్ళ క్యాంపే అనమాట. అప్పుడే పక్కనున్న వ్యక్తి ఏమంటాడంటే, మనకి ఆల్రెడీ క్యాంప్ మీద ఇట్లా సస్పిషన్స్ ఉన్నాయి. సో, వాటిని మనం ఇంకా క్లారిఫికేషన్ చేసుకోలేదనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఇలా అప్పచెప్పడం కరెక్టేనా అన్న విధంగా అంటే, మరేం పర్వాలేదు అని చెప్పేసి ఆ వ్యక్తి అంటాడనమాట. క్యాంప్ వాళ్ళు ఎలా అయినా ఉండని, కానీ వాళ్ళు మనం చెప్పే ఆర్డర్స్‌ని బాగా ఫాలో అయితారు. మన వరకు అది చాలులే అని చెప్పేసి అంటాడనమాట. ఓకే సార్ అని ఆ వ్యక్తి కూడా క్యాంప్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాడు. ఇంకా మనం ఇక్కడ స్కూల్‌లో చూస్తూ ఉంటాం. స్కూల్‌లో వచ్చేసి ఇక్కడ ఇంకా యూనా ఇన్ని రోజులు స్కూల్‌కి రాదు కదా! ఇప్పుడు వచ్చింటుంది. సరే మర్చిపోకండి మనం ఖచ్చితంగా ఈరోజు గేమ్ ఆడాలి క్లాస్ తర్వాత అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. వాళ్ళకి అర్థం కాదు. యూన్‌జన్ వచ్చేసి అసలు ఏం మాట్లాడుతుంది? యూనాకి ఏమైంది? తనెందుకు కొంచెం డిఫరెంట్‌గా అంటే బిహేవ్ చేస్తుంది? అసలు తనెందుకు అంతగా గేమ్ ఆడాలనుకుంటుంది? అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే జేయున్ కూడా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వయినా గేమ్ పెద్ద అంత బాగా ఆడను కూడా ఆడవు. ఎందుకంతగా నువ్వు చేస్తున్నావు? అన్న విధంగా అంటూ ఉంటాడనమాట. ఇంగ యూనో వచ్చేసి ఏంటి అసలేం మాట్లాడుతున్నారు అన్న విధంగా అంటే సరేలే ఇంకా అని ఒప్పుకుంటారు వాళ్ళు ఏం చేసామని చెప్పేసి. యూనో వచ్చేసి సరేలే మొత్తానికి మనం తర్వాత గేమ్ ఆడతాం అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఏంటి ఈజిన్ లేడు ఈరోజు అని చెప్పేసి చూస్తుందనమాట. అప్పుడే సుగ్జీ చెప్తాడు. ఈజిన్ వచ్చేసి టీమ్ 2లో డ్యూటీ ఉన్నాడంట. సో, అక్కడే ఉన్నాడని చెప్పేసి చెప్తే ఓహ్! అని అంటుంటుంది. ఇంకా మనం చూస్తూ ఉంటాం. జీఏ పక్కన ఈజిన్ కూర్చొని ఉంటాడనమాట కార్‌లో వచ్చేసి. తన డ్యూటీ అనమాట ఈరోజు. సో, అందుకే అక్కడ ఉంటాడు. అప్పుడే తనకి ఏదో మెసేజ్ వస్తుందనమాట. ఇప్పుడు తను వర్క్ చేసే హవర్స్ కదా! సో, ఈజిన్ చూడడనమాట. జిఏ ఏమంటుంది, "నీ ఫోను చూసుకో" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడే ఈజిన్ ఏమంటాడు, "ఇప్పుడు వర్కింగ్ హవర్స్ కదా! కాబట్టి తర్వాత చూస్తానని" ఈజిన్ చెప్తే, షింజియే ఏమో, "లేదు పర్వాలేదు ఎళ్లి చూడు ఏం చేస్తున్నాం ఇక్కడేం మనం. జస్ట్ కార్‌లో కూర్చొని ఉన్నాం గదా! తొందరగా చూడు ఏమన్నా నీకు అర్జెంట్ ఉండొచ్చేమో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఈజిన్ కూడా తన ఫోను తీసి చూస్తే దాయున్ అనమాట. దాయున్, "ఈజిన్ ఇంటికొస్తావు కదా డిన్నర్‌కి" అని చెప్పేసి మెసేజ్ పెట్టుంటుంది. దాన్ని చూసి ఈజిన్ నవ్వుతూ ఉంటాడనమాట. ఇంగప్పుడే షింజియే అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా తన ఫ్యామిలీనే అయ్యుంటుంది. తన ఫేస్ మీద ఆ లుక్ చూస్తుంటే అని జెప్పేసి. అంటే ఈజిన్ తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే అలా నవ్వుతాడనమాట. ఇంగ షింజీ వచ్చేసి, "అవును నువ్వు రేపు రాత్రికి డ్యూటీ అయిపోయిన తర్వాత ఖాళీనేనా?" అని జెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఖాళీ అయితే మనం ఇలా డిన్నర్ చేయొచ్చు అని జెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఈజినేమో, "లేదు నేను నా ఫ్రెండ్స్‌ని కలవాలి" అని చెప్తూ ఉంటాడా. "హా! అవునా? నేను మేజర్‌తో ఇలా డిన్నర్‌కైతే వెళ్తున్నాను. నువ్వు గూడా ఏమన్నా జాయిన్ అవుతావేమో అని అడుగుదాం అనుకున్నాను" అంటుంది. మేజర్ అంటే అదే హామ్చన్ ఉన్నాడు గదా! లెఫ్టినెంట్ హామ్చన్ తన గురించి చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే ఇంగ తన పేరు వినగానే హామ్చన్ పేరు వినగానే ఇంగ ఒప్పేసుకుంటాడనమాట. "ఓకే మేడం" అని జెప్పేసి చెప్తాడనమాట ఈజినొచ్చేసి. ఇంగ అంటే తనకు కొంచెం ఇరిటేట్ అవుతుందనమాట తనొచ్చేసి. అంటే నేను పిలుస్తే రాడు గానీ తన కోసం అయితే వస్తాడన్న విధంగా తను ఫీల్ అవుతుంది. సో, అంటే డైరెక్ట్‌గా ఏం చెప్పదులే. ఇంక దాని తర్వాత ఇంట్లో చూస్తూ ఉంటాం ఈజిన్ వాళ్ళ ఇంట్లో.
యాక్చువల్‌గా ఇంతకుముందు 006 ఏం చెప్పింటాడంటే ఈజిన్‌కి 001 ప్రతి వీక్ నువ్వు ఇలా ఫోన్ అనేది కరెక్ట్ 9కి ఆన్ చెయ్యి నైట్. 1 మినిట్ మాత్రమే ఆన్ చెయ్యి. ఏమన్నా మాకు ఇంపార్టెంట్ న్యూస్ ఏదన్నా ఉంటే నిన్ను కలవాల్సి అంటే నీతో కాంటాక్ట్ కావాల్సి ఉంటే మేము అప్పుడు ఆ మెసేజ్ చెప్తాం నీకు. సో, ఇంగ దాని తర్వాత అసలు అలాంటి ఛాన్స్ రాకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట. సో, ఇప్పుడు అందుకే ఈజిన్ వచ్చేసి తన ఫోన్‌నయితే ఆన్ చేస్తాడనమాట. కరెక్ట్ 9 అయింటుందనమాట. అప్పుడే ఆల్రెడీ తను అనుకున్నట్టే కాలొస్తుందనమాట. చూస్తే మొత్తానికి ఇప్పుడు నువ్వు కరెక్ట్‌గా ఆన్ చేసినట్టున్నావు. కరెక్ట్ టైమ్‌లోనే ఆన్ చేశావు అని చెప్పేసి అంటుంటాడు. అసలేంటి అని ఈజీని అడిగితే అప్పుడే 006 నా దగ్గర కొంచెం ఇంటెల్ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు క్యాంప్ వాళ్ళందరికీ ఇట్లా ఆర్డర్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి గదా! సో, ఇప్పుడు అక్కడ దాని గురించి చూస్తూ ఉంటే ఇప్పుడు 032ని ఇట్లా చంపడానికి ట్రై చేసింటారు చూడు ముందు. వాళ్ళ దగ్గర నుంచే అనమాట ఆర్డర్స్ వచ్చేది. వాళ్ళు 032ని క్యాంప్‌కి సంబంధించిన వాడు కాబట్టి తనని ఇన్వెస్టిగేట్ చేయాలని జెప్పేసి అలా ట్రై చేసింటారనమాట. సో, అలా క్యాంప్‌ని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో 032 దొరికాడన్న విధంగా చెప్పి ఈజన్ వచ్చేసి ఏంటి క్యాంప్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా అని అడిగితే అప్పుడు 006 చెప్తూ ఉంటాడనమాట. అవును. దాని వల్లనే వాళ్ళు 032 వెనకాల పడ్డారు. సో, నాకు తెలిసినంత వరకు తను ఖచ్చితంగా ఇప్పుడు మ్యాడ్ డాగ్ కిందనే పనిచేస్తున్నారని అనుకోయిండు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ క్యాంప్‌లో ఉండే మెంబర్స్ అందరూ మ్యాడ్ డాగ్ కిందనే పనిచేస్తున్నారని అందరూ అనుకుంటూ ఉంటారు గదా! సో, అందుకే తనని అలా పట్టుకున్నారని జెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మొత్తానికి నా హంచ్ ఇది. అంటే జస్ట్ 006 అనుకుంటున్నాడంతే. మొత్తానికి క్యాంపొచ్చేసి ఈ 001 చనిపోయాడు అని జెప్పేసి అందరికి చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు 001 బతికి ఉన్నాడు అని తెలిసినా కూడా వాళ్ళెవరు బయటికి చెప్పలేదనమాట. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళందరికీ 001 చనిపోయాడని చెప్పేసుంటారు. అంటే క్యాంప్‌కి సుపీరియర్స్ ఉంటారు గదా! వాళ్ళందరికి కూడా అలానే తెలిసుండిద్దనమాట. కానీ ఇప్పుడు సడెన్‌గా 001 బతికి ఉన్నాడని కొంతమందికి తెలిసింది గదా! సో, ఈ న్యూస్ అనేది వేరే వాళ్ళకి తెలియకూడదని చెప్పి అంటే 001 ఇప్పుడు బతికి ఉన్నా కూడా తన వెనకాల ఈ క్యాంప్ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇలా 001 బతికి ఉన్నాడని సుపీరియర్స్‌కి తెలియకూడదని చెప్పేసి మ్యాడ్ డాగ్ వచ్చేసి వీని వెనకాల ఎవరిని పెట్టారనమాట. సో, అందుకనేసి అలా జరిగుంటుంది. సో, ఇప్పుడు మొత్తానికి సుపీరియర్స్ అందరూ ఏం నమ్ముతూ ఉంటారంటే 001ని ఎలిమినేట్ చేసేసారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు అది కాదు తిను బతికే ఉన్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా క్యాంప్ లీడర్ అయిన మ్యాడ్ డాగ్ వచ్చేసి ఖచ్చితంగా అంటే కాన్సిక్వెన్సెస్ అనేటివి ఫేస్ చేయాల్సిందొస్తుంది. సో, అందుకని అది బయటికి పోకుండా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈజిన్ వచ్చేసి అసలు 032 ఎలా ఉన్నాడు అని అడిగితే ఇక చెప్తూ ఉంటాడు. మొత్తానికి తనకున్న గాయాలన్నీ హీల్ అయిపోయాయి. కానీ కొంచెం లైఫ్‌లో అటు ఇటుగా స్ట్రగుల్ అవుతున్నాడు గానీ మొత్తానికి బానే ఉన్నాడులే అని చెప్పేస్తే ఇంక 001 కూడా ఆహా! సరేలే అని చెప్పేసి ఇంక కాల్ కట్ చేస్తాడనమాట. 006 కూడా బా జాగ్రత్త అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. ఈజిన్ వచ్చేసి ఇంక ఆ సెల్‌ని మళ్ళీ డీయాక్టివేట్ చేసేసాడనమాట. ఇక దాని తర్వాత ఈజిన్, షింజియే కలిసి ఇట్లా కార్‌లో ఎక్కుతూ ఉంటారనమాట. అంటే వేరే చోటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళని ఒక అమ్మాయి అయితే బైనాక్యులర్స్‌తో గమనిస్తూ ఉంటుందనమాట. సో, అలా అంటే తనని చూస్తేనే అర్థమైపోతుంది. తను వీళ్ళని కనిపెట్టడానికి వచ్చింటుందనమాట. ఇంకా షింజీ అలా ఎక్కిన తర్వాత ఈజిన్ గూడా ఇట్లా కార్‌లోకి వెళ్ళే ముందు ఆ అమ్మాయి ఈజిన్‌ని చూసిన తర్వాత ఏంటి అది 001 అని చూసి కొంచెం ఒక రకంగా పెడుతుందనమాట ఫేస్. ఈజిన్ గూడా ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి అలా తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కనపడరనమాట. ఆ అమ్మాయి దాక్కుంటుందనమాట అక్కడే. ఇంకా ఆ అమ్మాయి కింద కూర్చుంటుంది. అసలేంటిది నేనేం తప్పుగా చూడలేదు. తను ఖచ్చితంగా 001 అని చెప్పేసి అనుకుంటుందనమాట. ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇలా కాల్ చేస్తుందనమాట. మ్యాడ్ డాగ్ ఉంటాడు గదా! తనకి కాల్ చేస్తుంది. నేనే అని చెప్పేసి అంటే 005 ఏంటి నీ మిషన్ ఆల్రెడీ అయిపోయిందా? అని చెప్పేసి అడిగితే, లేదు నేను ఇప్పుడే మిషన్ దగ్గరికొచ్చాను. నేను టార్గెట్‌ని ఇప్పుడే చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్తుందనమాట. అయితే ఏంటి నాకెందుకు కాల్ చేశావు ఇప్పుడు? అంటే నిన్నొకటి అడగాలి అని చెప్పేసి అంటుంది. ఇంక మ్యాడ్ డాగ్ అడుగుతాడు. అసలు నువ్వు ఇలా ఎప్పుడే గాని చేయలేదు. ఇలా మిషన్ మధ్యలో నువ్వు ఎప్పుడే గాని ఇలా కాల్ చేసి క్వెషన్ అడగలేదు. అసలేంటిది అన్నట్లు ఇంగ అడిగితే, అప్పుడు ఇంక 005 ఏమంటుందంటే ఇది 001 గురించి అనగానే ఇంగ మ్యాడ్ డాగ్ కొంచెం ఫ్లించ్ అయితాడు. అంటే ఇంగ మ్యాడ్ డాగ్ ఆశ్చర్యపోతాడు. సడెన్‌గా ఎందుకు ఇలా అడుగుతుందన్నట్లు. అప్పుడే ఇంక 005 అంటుంది. అసలు తను ఎలా చనిపోయాడు అని. ఇంకా మ్యాడ్ డాగ్ చెప్తూ ఉంటాడు. ఎక్స్‌ప్లోషన్ వల్ల చెప్పాను గదా! ఆల్రెడీ అంతా ఇక్కడ బిల్డింగ్‌లు అవన్నీ పేలిపోయాయి. దాంతో పాటే వాడు గూడా చనిపోయాడు. అక్కడే మధ్యలో దాక్కొని ఉన్నాడు గాబట్టి అని చెప్తే, తన బాడీని కన్ఫర్మ్ చేసుకున్నారా అని జెప్పేసి అడుగుతుంది. అంటే కన్ఫర్మ్ చేసుకున్నాము అని మ్యాడ్ డాగ్ చెప్తాడు. అయినా ఇంతవరకు అడగంది ఇప్పుడు సడెన్‌గా ఎందుకు అడుగుతున్నావు దాని గురించి అని జెప్పేసి అడిగితే 005 ఏమంటుందంటే, "ఏం లేదు జస్ట్ తనని నా చేతులతో చంపలేదని చెప్పి నాకు కొంచెం కోపంగా ఉంది. అంతే కాకోకుండా 006, 032 గూడా ఈ మధ్యలోనే యాక్షన్‌లో చనిపోయారు గదా! సో, మనలో కొంతమందే నంబర్స్ మిగిలారు. సో, అందుకే నేను అలా అడుగుతున్నాను. అదంతా మేమంతా ఇలా చనిపోవడానికి కారణం 001 అని చెప్పేసి నాకు ఫీలింగుంది. సో, అందుకే అలా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఓహ్! అలానా? అసలు నువ్వు ఇలా ఆలోచించేదానివే కాదే! హా!
సర్లే నీ ఎనర్జీని దీనిల మీద వేస్ట్ చేసుకోకుండా కంప్లీట్ చేయి మిషన్‌ని తొందరగా అని చెప్పేస్తే, సరేలే అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తుందనమాట. ఇంక మ్యాడ్ డాగ్ అనుకుంటూ ఉంటాడు. ఛ! అసలేంటి? ఏం జరుగుతుంది? అసలు 001 బతికి ఉండడం వల్ల ఐరన్‌కి మా మీద ఇట్లా అనుమానం కలిగింది. ఇంకా చూస్తుంటే మిగతా వాళ్ళకి కూడా కలుగుతున్నట్టుంది. అసలు ఇప్పుడు వీళ్ళందరిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమే. వీళ్ళందరికీ డౌట్ రాకుండా ఉండాలంటే అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. నేను ఖచ్చితంగా 001ని ఎలాగైనా ఎలిమినేట్ చేసి తీరాలి తొందరగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మనం ఇక్కడ 005ని చూస్తూ ఉంటాం. తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. మ్యాడ్ డాగ్ ఖచ్చితంగా ఏదో ఇట్లా దాచిపెట్టాలని ట్రై చేస్తాడు. ఎందుకంటే 001 గురించి మాట్లాడగానే తను కొంచెం ఫ్రస్టర్ అయిపోయి ఉంటాడనమాట. ఆ రెస్పాన్స్‌ని చూసి తిను గమనించింటుందనమాట ఏం జరిగిందో. ఖచ్చితంగా మ్యాడ్ డాగ్ ఏదో దాచిపెట్టాడు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అది 001 ఎందుకంటే ఇంతకుముందు కూడా తను అలానే అంటే పూర్తిగా అలా లేకపోయినా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడిప్పుడు ఒప్పుకుంటాను. కానీ తను మాత్రం ఖచ్చితంగా 001 నేను గుర్తుపెట్టుకున్నంత వరకు తను అలానే ఉంటాడు అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. ఇంక చూస్తుంటాం రెస్టారెంట్‌లో హ్యామ్‌చంద్ ఉంటాడనమాట. హ్యామ్‌చంద్ వచ్చేసి, "అసలు నువ్వు ఎస్‌డబ్ల్యూలో ఉన్నావని తెలిసిన తర్వాత అసలు నేను నమ్మలేకపోయాను. ఎంత ఆశ్చర్యపోయాను నేనసలు. అంతే కాకుండా ఇంకా ఈ న్యూస్ వచ్చేసి నాకు వేరే ఎవరి దగ్గర నుంచి కాదు, షింజియో దగ్గర నుంచి వచ్చింటే ఇంకా ఆశ్చర్యపోయాను" అన్న విధంగా చెప్తుంటాడనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట. "సారీ నేను డైరెక్ట్‌గా మీకు చెప్పలేకపోయాను. నేను మీకు చెప్పాలనుకున్నాను కానీ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోయాను" అని చెప్తే, "మరేం పర్వాలేదులే. నేను మిషన్‌లో ఉన్నప్పుడు నన్ను రీచ్ అవ్వడం చాలా కష్టము. అందులో ఇంకా నువ్వు ప్రతీదీ నాకు రిపోర్ట్ చేయనవసరం కూడా లేదు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అవును తను ఎలా చేస్తున్నాడు? బాగున్నాడా? అందరిలో బాగా కలిసిపోయాడా? అని చెప్పేసి షింజియేనే అడుగుతాడనమాట. అప్పుడే షింజియే వచ్చేసి, "ఆ! తను చాలా కాలం అయింది కలిసిపోయి గూడా వాళ్ళందరితో. తన టీమ్‌మేట్స్ అందరికి ఈజిన్ అంటే చాలా ఇష్టం" అని చెప్పేసి చెప్తుందనమాట. అవును ఖచ్చితంగా అందరికి ఇష్టం ఉంటుంది ఈజిన్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట హ్యామ్‌చంద్ వచ్చేసి. "అసలు మా ఈజిన్ చాలా పాపులర్ కదా అందరితో" అని అంటూ ఉంటాడు. సో, అదంతా షింజియే చూసి మామూలుగా అయితే షింజియేతో పాటు ఉన్నప్పుడు వాళ్ళిద్దరే ఉన్నప్పుడు హ్యామ్‌చంద్, షింజియే. అసలు తను అంతగా మాట్లాడడనమాట. కానీ ఇప్పుడు ఈజిన్ ఉండగా సో, తన ముందర చాలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరు మాత్రమే డేట్‌లో ఉన్నప్పుడైతే తను ఏం పెద్ద చెప్పలేకపోయాడనమాట. ఇంతకుముందు ఒకసారి షింజియేకి హ్యామ్‌చంద్ చెప్పింటాడు. "నువ్వు కాస్త ఈజిన్‌ని బాగా చూసుకో" అన్నట్టు చెప్పింటాడనమాట. సో, మొత్తానికి షింజియేకి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అప్పుడే షింజియే అడుగుతుంది. అవును ఇంతకుముందు మీరిద్దరు ఎక్కడ కలిసారు? అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయము? అని చెప్పేసి అడుగుతుందనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా కలిగింది అని చెప్పేసి. ఇంకా హ్యామ్‌చంద్ ఆ క్వెషన్ అడగగానే ఇంకా తనకేం చెప్పాలో అర్థం కాదనమాట. అంటే తను పూర్తిగా చెప్పలేడు గదా! ఈజిన్ వచ్చేసి క్యాంప్‌లో ఉండేవాడు. తర్వాత మెర్సనరీలో జాయిన్ అయ్యాడు. ఈళ్ళంతా చెప్పలేడు గదా! సో, తను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఇది 3 ఏళ్ల కిందట అనుకుంటా. సమ్‌వేర్ ఏప్రిల్‌లో అనుకుంటా. నేను ఇట్లా ఓవర్‌సీస్‌లో ఉన్నాను. సో, అక్కడ బిజినెస్ ఉంటే దాన్ని చూసుకుంటూ ఉన్నాను. అప్పుడే ఈజిన్ వచ్చేసి మాకు హెల్ప్ చేశాడు. సో, అప్పుడు తను ఇంకా తనకి 16 ఏళ్ళు అనుకుంటా. అప్పుడు తను చాలా కామ్‌గా ఉండేవాడు. సో, తనకి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, తను మాకు ఓవర్‌సీస్‌లో హెల్ప్ చేశాడు. సో, మా ట్రూప్స్ అందరిని తనే చూసుకున్నాడు. తన వల్లనే మేము బతికాము. సో, తనతో మేము చాలా గేమ్స్ ఆడాము. మీల్స్ షేర్ చేసుకున్నాము. ఎక్సర్‌సైజ్ కూడా కలిసి చేశాము అని చెప్పి అంటే రోబోట్ ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడుతూ ఉంటాడనమాట అన్ని వరుసగా. ఇంకా ఈజిన్ కూడా ఏం మాట్లాడుకోకుండా ఊరికే తల ఊపుతూ ఉంటాడనమాట. షింజియే సరే సరే అని అంటుందనమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఏదో దాస్తున్నారని చెప్పేసి తినకు అర్థమవుతుంది. ఎందుకంటే తన వాయిస్ వినగానే అసలు రోబోట్ లాగా అంటే ఏదో దాచిపెట్టే విధంగా చెప్తూ ఉంటాడు. ఇగ కానీ తనేం పెద్ద అడగదనమాట. ఇంకా తనొచ్చేసి హ్యామ్‌చంద్ "హాహా! ఏంటి ఇంకా ఫుడ్ రాలేదు ఈరోజు చాలా సేపయింది గదా!" అని చెప్పేసి అంటూ ఉంటే షింజియే కూడా ఇంకా ఊరికే దాని గురించి ఎక్కువ అడక్కోకుండా అవును కదా! స్లోగా వస్తుంది అన్నట్లు అంటుందనమాట. అంటే షింజియే వాళ్ళ గురించి ఏమి ఇంటరాగేట్ చేయాలని చెప్పేసి అడగదు. జెన్యూన్‌గా అసలు వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని చెప్పేసి అడగాలనుకుంటుంది. కానీ చూస్తే తను అంత టెన్స్ అవుతాడనయితే తిను ఊహించలేదనమాట. ఇంకప్పుడే షింజియేకి కాలొస్తుందనమాట. "ఒక నిమిషం నేను అలా వెళ్ళొస్తాను. ఇది కొంచెం అర్జెంట్ కాల్" అని చెప్పేసి తనెళ్తుందనమాట. ఇంకా హ్యామ్‌చన్, ఈజిన్ వచ్చేసి మాట్లాడుకుంటారు. చూస్తూ ఉంటే "నువ్వు చాలా బానే ఉన్నట్టున్నావు." ఇంకా ఈజిన్ ఇలా హ్యామ్‌చన్ మాట్లాడుకుంటూ ఉంటారు. హ్యామ్‌చన్ అంటాడనమాట. "నేను కరెక్ట్‌గా బానే చెప్పానా? బానే కవర్ చేశానా?" అన్న విధంగా అంటే, "మీరు పర్ఫెక్ట్‌గా చెప్పారు సార్" అని చెప్పేసి ఈజిన్ అంటాడు. సో, హ్యామ్‌చన్ అడుగుతూ ఉంటాడు. "మీ గ్రాండ్‌పా, సిస్టర్ అందరూ బానే ఉన్నారా?" అంటే, "బానే ఉన్నారు సార్" అని చెప్తాడు. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను వినగానే. అసలు నువ్వు ఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీ టీమ్‌లో ఉన్నావనగానే, అయినా చెప్పాలంటే అది నీకు చాలా మంచి ఫిట్. నువ్వు ఆ జాబ్ చేయగలవు అన్న విధంగా చెప్తుంటాడనమాట. "నువ్వు నీ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా దాంట్లోనే అలానే అంటే ఎస్‌డబ్ల్యూ టీమ్‌లోకే వెళ్లి ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతావా?" అన్న విధంగా అడిగితే, ఈజిన్ ఏం చెప్తాడు, ఇంకా దాని గురించి అంత దూరం వరకు ఆలోచించలేదు అని చెప్పేస్తాడన్నమాట. హాన్‌చన్ అంటాడు, "అవునా? కానీ జీఈ చెప్పిన విధానంగా చూస్తే నువ్వు చాలా చేస్తున్నావంట గదా! నీ వర్క్ అంతా. ఇంకా నేను జీఏ చాలా తక్కువగానే మాట్లాడుకున్నాం. కానీ మాట్లాడుకున్నంత వరకు తను ఎవరిని గాని ఇట్లా కాంప్లిమెంట్స్ చేయలేదు నిన్ను చేసినంత. సో, నిన్ను చాలా అంటే నువ్వు చాలా నీ వర్క్ చేయగలవన్నట్లు పొగిడింది నాతో" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు.
ఈజీన్ ఏమంటాడు, "అదేం లేదు జస్ట్ తనకి నేను మీకు తెలుసని చెప్పేసి కొంచెం ఏదైనా నన్ను పొగిడింటుంది" అని చెప్పేసి ఈజీన్ అంటాడనమాట. ఇంకా హ్యామ్‌చంద్ నవ్వుతాడు. ఎలా అంటే, అంటే తనని తనేదో తక్కువ చేసి మాట్లాడినట్టు అంటే ఈజీన్ ఎంత ఫైట్ చేస్తాడో వాళ్ళకి తెలిసిందే గదా! సో, తనేమో లేదు నేనంత చేయలేదు అన్న విధంగా చెప్తూ ఉండడం చూసి అలా నవ్వుతాడనమాట. ఇంకా హ్యామ్‌చంద్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు స్కూల్ వర్క్ ఉంటుంది. ప్లస్ నువ్వు ఎస్‌డబ్ల్యూ డ్యూటీస్ కూడా చేయాలి గదా! సో, నీకేం పెద్ద కష్టంగా లేదా? అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రెండిటిని ఒకేసారి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది గదా! అని చెప్పేసి. ఈజిన్ ఏమంటాడు, మరేం పర్వాలేదు. ఎందుకంటే అటు స్కూల్ వాళ్ళు, ఇటు ఎస్‌డబ్ల్యూ వాళ్ళు ఇద్దరు కొంచెం స్కెడ్యూల్‌ని ఇట్లా మార్చడానికి హెల్ప్ చేస్తారనమాట ఈజిన్‌కి. అందుకని చెప్తూ ఉంటే, అవునా! సరే అయితే నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్‌తో బానే మాట్లాడుతున్నావా? వాళ్ళతో బానే కలిసిపోయావా? అని అడుగుతాడు. అంటే అవును సార్ బానే ఉన్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం ఇంకా దూరం నుంచి షింజియే చూస్తూ ఉంటుందనమాట. హ్యామ్‌చన్ ఏమో ఎలా ఉన్నావు? మొత్తానికి నువ్వెలా ఉన్నావు? అసలేం జేస్తున్నావు? ఇదంతా తెలుసుకోవాలని మన వాళ్ళు చాలా అనుకుంటున్నారు. సో, హ్యామ్‌చన్ ఏమంటాడంటే, "నిన్ను చాలా మిస్ అవుతున్నారు మన వాళ్ళు. ఒకసారి వాళ్ళనొచ్చి కలువు" అని చెప్పేసి అంటే, ఈజిన్ వచ్చేసి, "సరే నేను ఒక రోజు చూసుకొని వాళ్ళని కలుస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా ఇంగ షింజి చూస్తూ ఉంటుంది గదా! చూస్తుంటే ఈజిన్ మామూలుగా నవ్వడం తనెక్కువ చూసిండదు గదా! తన ఫ్యామిలీ గురించి ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కటే అలా నవ్వుతాడు. కానీ ఇప్పుడు హ్యామ్‌చంద్ దగ్గర గూడా నవ్వుతూ ఉంటారు. చూస్తే వాళ్ళిద్దరు నిజంగానే చాలా క్లోజ్ అనుకుంటాను. ఎందుకంటే తను తన ఫ్యామిలీకి మించి ఎవరిని చూసి ఇట్లా నవ్వడం నేను చూడలేదు అని జెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. అంతే కాకోకుండా ఇంగ ఇక్కడి నుంచి తను నిలబడి జూస్తే అసలు ఏదో వాళ్ళిద్దరి మధ్యలో నేను డిస్టర్బెన్స్‌గా మధ్యలో ఉన్నట్టుంది. మా ఇద్దరి మధ్యలో ఈజిన్ ఉన్నట్టు లేదు అని జెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఈజిన్ ఇంటికెళ్తూ ఉంటాడు గదా! అప్పుడు తను ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి చూస్తాడనమాట ఆగి. చూస్తే ఒక అమ్మాయి తననే చూస్తూ ఉంటుందనమాట. ఇంక తనెవరో కాదు 005 అనమాట. కానీ ఈజిన్ తనని గుర్తుపట్టాడా లేదా అని మనకు ముందే తెలీదనమాట. సో, తనొచ్చేసి ఈజిన్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు సడెన్‌గా నైఫ్ తీసేసి ఈజిన్ మీదకి అటాక్ చేస్తుందనమాట. ఈజిన్ దాన్ని పట్టేసుకుంటాడనమాట తనని అటాక్ చేయకోకుండా. అప్పుడే ఇంకా 005 వచ్చేసి ఈజిన్‌తో అంటుంది దగ్గరికొచ్చేసి, "నిన్ను ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకింక ప్రూఫ్ కూడా అవసరం లేదు గదా! నువ్వు ఖచ్చితంగా బతికే ఉన్నావు 001" అని చెప్పేసి అంటుంది. సో, అప్పుడే ఈజిన్ వచ్చేసి 005 అంటాడు. మొత్తానికి ఈజిన్ ఆ అమ్మాయి 005 అని కనుక్కోయిన తర్వాత ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు రోడ్‌లో మధ్యలో ఉన్నారనమాట. ఈజిన్ నిజంగానే అక్కడ ఫైట్ చేస్తాడా అందరి మధ్యలో? అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఈజిన్‌ని చంపడానికి వచ్చిందా? అంటే తను ఇంతకుముందు మ్యాడ్ డాగ్‌తో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే తను ఈజీని చంపాలనుకుంటుంది. సో, ఇప్పుడు యాక్చువల్‌గా తనొచ్చింది టార్గెట్ చేసింది ఎవరినంటే జీఏని అన్నమాట. సో, ఇప్పుడు ఆ అమ్మాయి జీఏని చంపకముందే ఈజీని తినేను ఆపేస్తాడా? లేదంటే ఆ అమ్మాయి జీఏని మళ్ళీ టార్గెట్ చేస్తుందా? ఈజీ నుంచి తప్పించుకొని పోయి ఇదంతా చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.